ప్రైజ్ గాడ్. ఈరోజు దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఒక అధ్యాయం ద్వారా దేవుడు ఏం మాట్లాడతాడో గ్రహిద్దాం రండి. యెషయా 29వ అధ్యాయము 13వ వచనం నుండి ప్రభువు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరచుచున్నారు కానీ తమ హృదయము నాకు దూరము చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నవి కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్యకార్యము జరిగింతును, బహు ఆశ్చర్యముగా జరిగింతును. వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును, వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయుచు వారికి శ్రమ. మమ్మునెవరు చూచుదరు, మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలను జరిగించే వారికి శ్రమ. అయ్యో, మీరెంత మూర్ఖులు! కుమ్మరికిని మంటికిని భేదము లేదని ఎంచదగునా? చేయబడిన వస్తువు దాన్ని చేసిన వారి గూర్చి ఇతడు నన్ను చేయలేదు అనవచ్చున? రూపింపబడిన వస్తువు రూపించిన వాని గూర్చి ఇతనికి బుద్ధి లేదనవచ్చున? ఇకను కొద్ది కాలమైన తర్వాత కదా లెబానోను ప్రదేశము ఫలవంతమైన పొలమగును, ఫలవంతమైన పొలము వనమని ఎంచబడును. ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు, అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గుడ్డివారు కనులారా చూచెదరు. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. మనుషులలో బీదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. ఇక్కడ మనం చూసినట్లయితే మొదటిగా 13వ వచనంలోని ఈ ప్రజలు నోటి మాటతోటి నా యొద్దకు వచ్చుచున్నారు అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. అయితే చాలాసార్లు మనము అనేక సార్లు కూడా మన ఆత్మీయ జీవితంలోనే మనము ముందుకు వెళ్తున్న సమయంలోనే దినదినము మనము కొన్నిసార్లు దేవునికి దగ్గర అవుతాము, కొన్నిసార్లు దూరం అవుతాము. అయితే చాలా వరకు మనము ఎలాంటి భక్తి చేస్తామంటే ఆచార భక్తి. అంటే ప్రార్థన చేయాలి కాబట్టి ప్రార్థన చేయడము, వాక్యము చదవాలి కాబట్టి వాక్యం చదవడం. అంటే చదవాలి ఇది ఈరోజు, అంటే నార్మల్గా ఇలా చెప్పారు ఇలా చెయ్యాలి అని చెప్పి ఆచరణగా చేస్తూ ఉంటాము. అంటే అలాగా మనము అలవర్చుకుంటాము. కానీ ఆ భక్తి దేవుడు ఎప్పుడు మెచ్చడం అంటున్నాడు. ఆయన పెదవులతో వారు నన్ను గనపరుస్తున్నారు కానీ వారి హృదయములు నాకు దూరంగా చేసుకుంటున్నారు అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. అంటే ఇలాగ పెదవులతోటి గనపరచడం ఎప్పుడైతే మనము స్టార్ట్ చేస్తామో, అంటే ఆచరణగా చేయడం ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తామో ఆ సమయంలోనే మన హృదయాలు ఏమవుతాయంట, మెల్లిమెల్లిగా దేవుడితో ఉంటున్నాము అనుకుంటూనే దేవుడు మన జీవితంలో ఉంటున్నాడు, నేను రోజు ప్రార్థన చేస్తున్నా కదా, రోజు బైబిల్ చదువుతున్నా కదా అనుకుంటూనే మనం ఏం చేస్తాము, తెలియకుండానే దేవునికి దూరంగా మన హృదయాన్ని తీసుకెళ్ళిపోతున్నాం. మన హృదయము దేవునితోటి కనెక్ట్ ఉండకుండా చేసుకుంటున్నాము. సో ఈరోజు మనం ఒక తీర్మానం తీసుకోవాలి. దేవా, నేను పెదవులతో కాదయ్యా నిన్ను స్తుతించాల్సింది, నేను మానవులు పెట్టిన విధిని బట్టి కాదు నేను నిన్ను స్తుతించాల్సింది నా హృదయపూర్వకంగా ఎప్పుడు మనం దేవుణ్ణి స్తుతించగలము అంటే ఆయన కార్యాలన్నీ మనము జ్ఞాపకం చేసుకొని మన హృదయంలోని భద్రం చేసుకున్నప్పుడు, లోకాన్ని చూసి మైమరిచిపోయినప్పుడు కాదు మనం దేవుణ్ణి గుర్తు చేసుకోగలిగింది. ఎప్పుడైతే ఆయన కార్యాలను మనము గుర్తు చేసుకుంటుంటాం, ఎప్పుడు కూడా ఆయన నామాన్ని స్మరిస్తూ ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలను, మన జీవితంలో ఎన్నో ఆశ్చర్యకార్యాలు ఆయన జరిగించాడు, ఆయన జరిగిస్తాడు. బాధపడుతున్న వేళలోని ఆయననే మనకి ఆదరణ దయచేస్తాడు. అంధకారంలోని బంధింపబడిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని విడిపించాడు. చీకట్లోని ఏడుస్తున్న సమయాల్లో నుండి దేవుడు మనల్ని విడిపించాడు. ఇన్ని చేసిన దేవుడిని అన్నీ పొందుకున్న తర్వాత మర్చిపోవడము అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఆయన ఎంతో ప్రేమతోటి మన పట్ల
మనం అడిగితే మనకి వెంటనే ఆయన మనకు కార్యము జరిగిస్తున్నాడు. ఎప్పుడు కూడా ఆలస్యం చేయలేదు దేవుడు. తన చిత్తానుసారమైన సమయములోనే తన చిత్తము ప్రకారము ఆయన సమస్తము సమకూర్చి జరిగించాడు. కాబట్టి ప్రతిసారి కూడా దేవుని సన్నిధికి మనం వస్తున్నామా అంటే దేవుని ఎదుటకి ప్రార్థించడానికి మనం మోకరిస్తున్నామా, ప్రార్థించడానికి సిద్ధపడుతున్నామా? మనం గతాన్ని గుర్తు తెచ్చుకోవాలి. దేవా, ఎంత ఘనమైన స్థితి మాకు ఈరోజు ఇచ్చావయ్యా. తినడానికి తిండి, ఉండడానికి నీడ, కట్టుకోవడానికి బట్టలు, మాకు ఈ లోకంలో కావాల్సిన అవసరము మాకు నానాటికి దయచేసావు దేవా, నీకే వందనాలని చెప్పి మన పూర్వపు స్థితిని మనం జ్ఞాపకం చేసుకొని ఏ స్థితి నుంచి వచ్చామో ఆ స్థితిని మర్చిపోవడానికి వీలు లేదు. ఏ కష్టం నుంచి మనం వచ్చామో ఆ కష్టంని మనం మర్చిపోవడానికి వీలు లేదు. దానిని గుర్తుపెట్టుకొని దేవుడు ఆ కష్టము నుండి, ఆ నష్టము నుండి, ఆ ఆకలి మంటల నుండి, ఆ అప్పుల బాధల నుండి, ఆ శత్రు భయము నుండి మనల్ని ఎలాగ విడిపించాడో ఆ విడుదలను జ్ఞాపకం చేసుకుంటూ మన దేవునికి ఏది అసాధ్యము లేదని చెప్పి మనము జ్ఞాపకము చేసుకుంటూ మన పెదవులతో కాదు కానీ దేవుణ్ణి మన హృదయపూర్వకముగా మనము దేవుణ్ణి స్తుతించాలి. దావీదు అంటాడు, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీకు అంగీకారములగునుగాక అని అంటాడు దేవుని దగ్గరకు వెళ్ళి. ఈరోజు మనము అలాంటి ప్రార్థన చేయగలగాలి. దేవా, నా హృదయ ధ్యానము నీ ఎదుట సరిగా ఉండాలి. నా హృదయంలో నేను దేనిని ధ్యానిస్తున్నాను, మన హృదయం ఏదైతే దేనితో అయితే నింపబడి ఉంటుందో మన బాడీ అంతా దాని ప్రకారమే నడుచుకుంటుంది. మన కళ్ళు కావచ్చు, మన నోరు కావచ్చు, మన చేతులు కావచ్చు, మన కాళ్ళు కావచ్చు, మనం ఏదైతే ఆలోచిస్తూ ఉంటామో ఆలోచనల నుండే మన బాడీ అనేది ఫంక్షన్ అవుతూ ఉంటుంది కదా. ఈరోజు ఒక కామపు కోరిక ఉందనుకో, దాని ప్రకారమే వెళ్ళిపోతూ ఉంటారు. ఇది చేయాలి అని అనిపించిందంటే ఖచ్చితంగా అదే చేసుకుంటూ వెళ్ళిపోతారు. అంటే ఏ ఆలోచన అయితే అదే. కాబట్టి ఈరోజు మనము మన హృదయాన్ని దేనితో నింపుకోవాలి? కృతజ్ఞతతోటి దేవుణ్ణి స్తుతించే హృదయంగా మన హృదయం ఉండాలి. ఇప్పటి వరకు దేవుడు చేసిన ప్రతి ఆశ్చర్య కార్యంని గుర్తు చేసుకుంటూ ఆయన నామాన్ని మహిమపరచాలి. ఆ సమయంలోనే దేవునికి మనము ఇష్టలుగా తయారవుతాం. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు, వారు పెదవులతో నన్ను గణపరుచుచున్నారు కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకొని అన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనున్నవి కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్యకార్యము జరిగింతును, బహు ఆశ్చర్యంగా జరిగింతును. వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును, వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చూచు వారికి శ్రమ. మమ్మునెవరు చూచుదరు, మా పని ఎవరికి తెలియనో అనుకొని చీకటిలో తమ క్రియలను జరిగించే వారికి శ్రమ. ఏమన్నారు? వీరు నన్ను హృదయంతో గనపరచట్లేదు కాబట్టి నేను వారి మధ్య మరలా ఒక కార్యాన్ని జరిగిస్తాను, బహు ఆశ్చర్యంగా నేను జరిగిస్తాను అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. దూరం వెళ్ళిపోయారేమో, దేవుడు ఒక ఆశ్చర్యకార్యం జరిగించబోతున్నాడు. మీరు దూరముగా మీ హృదయాన్ని దూరపరుచుకొని ఉన్నారేమో, ఆయన ఆశ్చర్యకార్యం జరిగించబోతున్నాడు. ఆయన వైపు మీ హృదయమును తిప్పుకోవడానికి మరలా సిద్ధపడండి. దేవుడు చేయబోతున్న ఆశ్చర్యకార్యాన్ని చూడడానికి, దానిని రుచి చూడడానికి, దాన్ని బట్టి దేవునికి బహుదగ్గరగా జీవించడానికి సిద్ధపడండి. దేవుడి నామాన్ని ఎప్పుడు కూడా మనము పెదవులతో కాదు గనపరిచేది, హృదయంతోటి కృతజ్ఞత వెళ్ళాలి దేవుని సన్నిధికి. మన హృదయంలోని కృతజ్ఞత దేవుని సన్నిధికి ఒక ధూపం వలె దినమంతా వెళ్తూ ఉండాలి. అలాంటి భక్తి మనము నేర్చుకోవాలి. అలాంటి విశ్వాసులుగా మనము దేవుని ఎదుట మనము కనపరచబడాలి. అయితే ఇంకేమంటున్నారు? మీ ఆలోచనలు లోపల దాచుకుంటారా అంటుంది వాక్యం. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయజూచు వారికి శ్రమ. నా ఆలోచనలు ఎవరికి తెలుసులే,
అని అనుకుంటూ ఉంటారు. నేను లోపల ఆలోచిస్తుంది బయట ఎవరికి తెలుసు అని అనుకుంటారు. ఎవరికి తెలిసినా తెలియకపోయినా మన పరమ తండ్రికి మాత్రము ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే ఆయన సర్వ సృష్టికర్త. ఆయన అందరినీ సృష్టించాడు. ప్రతి ఆలోచన దేవునికి తెలుసు. ఏ ఆలోచన ఆయనకు మరుగైనది లేదు. అయితే కింద ఏం రచింపబడి ఉంది 16వ వచనంలోని, అయ్యో మీరెంత మూర్ఖులు, కుమ్మరికిని మంటికిని భేదము లేదని ఎంచదగునా, చేయబడిన వస్తువు దానిని చేసిన వారిని గూర్చి ఇతడు నన్ను చేయలేదనవచ్చునా, రూపింపబడిన వస్తువు రూపించిన వారిని గూర్చి ఇతనికి బుద్ధి లేదనవచ్చునా. ఎంత సూటిగా ఉంది. నా ఆలోచనలు ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు. నా ఆలోచనలలోని పాపము ఈరోజు చాలా ఎక్కువైపోయింది. లోకంలోని యవనస్తులు మరి ముఖ్యముగా ఆలోచనలలోని పాపము పేటరేగిపోతుంది. అసలు ప్రతి ఒక్కరి హృదయము నుండే జీవధారలు బయలుదేరుతాయని చెప్పి వాక్యం సెలవిస్తుంది. జీవమైన మరణమైన కూడా హృదయం నుండి బయలుదేరుతుంది అది. కాబట్టి బహు జాగ్రత్తగా హృదయాన్ని కాపాడుకోవాలి. నా హృదయ ఆలోచనలు ఎవరికి తెలుసు, ఏ మనిషి చూస్తున్నాడు అని అనుకుంటూ ఉండొచ్చు. కానీ దేవుడు ప్రతి సెకండ్ కూడా, ప్రతి మిల్లీ సెకండ్ కూడా ఆయన చూస్తున్నాడు మన హృదయాన్ని. మనము దేవుని ఎదుట మన పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుడి నామాన్ని మహిమపరిచే బిడ్డలుగానే మనం ఉండాలి తప్ప ఈ లోకానుసారంగా మనం ఉండడానికి వీల్లేదు. ఎంత మూర్ఖులు మీరు, కుమ్మరికి మట్టికి ఎలాగ భేదం ఉందని చెప్తారు. మిమ్మల్ని సృష్టించిన మీ దేవునికి తెలియదా మీ ఆలోచనలు ఏంటో అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. నిజమే, మనల్ని సృష్టించిన మన యేసయ్యకు సమస్తము తెలుసు. సమస్తము తెలుసు ఆయనకి. ఆయన ప్రతి ఆలోచనలను ఎరిగిన దేవుడు. కాబట్టి ఆయన ఎదుట మనము భయభక్తులు కలిగి దేవుడి నామాన్ని మహిమపరిచే విధంగానే మనము జీవించాలి. మన ప్రతి ఆలోచన దేవునికి మహిమకరంగా ఉండాలి. మన ప్రతి కార్యము దేవునికి మహిమ తెచ్చే విధంగా ఉండాలి. అట్టి జీవితము మనం అందరము జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనం పెదవులతో కాదు కానీ హృదయముతోటి దేవుడిని స్తుతిస్తూ దేవుని నామాన్ని ఘనపరుస్తూ ప్రతినిత్యము ఆత్మలోని రగిలింపబడుతూ మన కుమ్మరికి, మన యేసయ్యకు, మన తండ్రికి, మన సర్వ సృష్టికర్తకు అన్నీ తెలుసు, అన్నీ ఆయన అధీనంలో ఉన్నాయన్న ధైర్యంతో మన జీవితంలోనే మనము ముందుకు వెళ్దాము. ఈ చిన్న మెసేజ్ మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఇతరులకు షేర్ చేయండి. దేవుని నామాన్ని మహిమపరచండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. షలోమ్.